హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి వంకాయ పచ్చి పులుసు అండి. ఇది మామూలుగా అయితే పచ్చి పులుసుని కొన్ని ప్లేస్లలో నీళ్ళచారు అంటారు. అదే నీళ్ళచారును కొంచెం డిఫరెంట్గా ఇలా వంకాయ పచ్చి పులుసు చేశానండి. ముందుగా అయితే ఈ వంకాయ పచ్చి పులుసు చేసుకోవడానికి చింతపండును అయితే నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఒకసారి. ఫ్రైలు, కర్రీస్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా ఈ వంకాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మామూలుగా పచ్చి పులుసు ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి దీన్ని కూడా. మనం రొటీన్గా చేసుకునే పచ్చి పులుసు ప్లెయిన్గా ఉంటుంది కదండి, అలా ప్లెయిన్గా ఉండకుండా ఇలా వంకాయ వేసి చేస్తే కాస్త చిక్కగా ఉంటుంది. ఇక్కడైతే 2 మీడియం సైజు వంకాయలను తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను వంకాయ మొత్తానికి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన వంకాయ కాల్చిన తర్వాత దీనిపైన ఉన్న బ్లాక్ కలర్ పొట్టు అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది బయటికి. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని 2 వంకాయలను ఇలా స్టవ్ పైన డైరెక్ట్గా ఫ్లేమ్ పైన కాల్చుకోవాలండి. ఈ వంకాయలను ఎలా కాల్చుకోవాలంటే లోపల ఉన్న వంకాయ మొత్తం గుజ్జు అయ్యేలాగా చాలా మెత్తగా కాల్చుకోవాలి. వంకాయ మంచిగా కాలి పైన ఉన్న పొట్టంతా నల్లగా మారిపోతుంది. చూసారు కదండి, 2 వంకాయలను ఇలా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిలను కూడా సేమ్ ఇదే విధంగా మంట పైన కాల్చుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జంతా సపరేట్ చేసుకోవాలి. ఈ చింతపండులో నుంచి ఎంతైతే గుజ్జు వస్తుందో అంత గుజ్జుని 2-3 టైమ్స్ వాటర్ వేసుకుంటూ పిసుక్కుంటూ చింతపండు గుజ్జుని అయితే సపరేట్ చేసుకుంటున్నాను. కాల్చుకున్న వంకాయలు అలాగే మిరపకాయలు కూడా చల్లగైన తర్వాత వాటిపైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవడం వలన వంకాయ పైన ఉన్న పొట్టు చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇలా వంకాయల పైన ఉన్న నల్లటి పొట్టంతా సపరేట్ చేసుకున్నాక ఈ వంకాయలను చేతితోటే స్మాష్ చేసుకోవాలి. కాల్చుకున్న పచ్చిమిర్చి పైన ఉన్న తొడిమెలు తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. కాల్చుకున్న వంకాయలను కూడా ఇలా చేతితోనే మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చిని కట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి రెండింటిని బాగా చేతితో నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని చింతపండు నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ ముద్దని కూడా ఈ చింతపండు నీళ్ళల్లో వేసేస్తున్నాను. చూసారు కదండి, వంకాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపుని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కాస్త వేగాక వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పోపులో వేసుకోవాలి. అలాగే ఈ పోపులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కాస్త వేగనిచ్చాక ముందుగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయ పచ్చి పులుసుని కూడా ఈ పోపులో వేసుకోవాలి. పచ్చి పులుసుని ఒక 3 to 4 మినిట్స్ పాటు స్టవ్ పైన సిమ్లో ఉంచుకొని వేడవ్వనివ్వాలి. ఈ పచ్చి పులుసుని మరగనివ్వద్దు. పచ్చి పులుసుని మరగనిస్తే దాని టేస్ట్ అంతా మారిపోతుంది. సాల్ట్ని, పులుపుని అలాగే కన్సిస్టెన్సీ చూసుకొని ఇప్పుడే ఎన్ని వాటర్ అవసరం పడతాయో వేసేసుకోవాలి. అలా మరగనివ్వకుండా కాస్త వేడి చేసుకొని స్టవ్ పై నుండి దించేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వంకాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ వంకాయ పచ్చి పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఈ వంకాయ పచ్చిపులుసు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.